హాయ్ వివర్స్, ఈ రోజుకి ఒక ప్రత్యేకత ఉంది. ప్రత్యేకత అని ఎందుకంటున్నానంటే, నా ఎలక్షన్స్ సందర్భంగా ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈరోజు నేను క్రోసూరు నియోజకవర్గానికి ఊరికి వచ్చాను. అది నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గంలోకి వస్తుంది. మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మధ్యాహ్నము 2 గంటలకి బస్సు మీద నిలబడి అరగంట సేపు ప్రసంగించడం అనేటువంటిది గొప్ప విశేషం అన్నమాట. అది కేవలము అది ఎలా ఉంటుంది అని దగ్గర నుంచి చూద్దామని వచ్చాను. సరే, అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చక్కగా కోఆపరేట్ చేశారు. సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అన్నీ బాగానే ఉన్నాయి. వాటర్ అది అంతా కూడా ప్రొవైడ్ చేశారు. టయానికే వచ్చారు, చెప్పదలుచుకున్నది చెప్పారు, వెళ్ళిపోయారు. ఇది ఒక గొప్ప అనుభవం అన్నమాట. అసలు ఆ టైంలో అసలు అంతమంది జనాలు వస్తారని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మధ్యాహ్నము 2 గంటలప్పుడు అంతమంది వచ్చారంటే ప్రజలలో మంచి అవగాహన ఉంది. ఒక పిల్లోని కూడా ఇంటర్వ్యూ చేశాను. 30 సంవత్సరాల వయసు ఉండే పిల్లోని కూడా ఇంటర్వ్యూ చేస్తే అతను పూస కూర్చున్నట్టు అన్ని విషయాలు చెప్పాడు. అతను వాలంటరీగా పనిచేసేవాడట, రిజైన్ చేశాడు అతను, గ్రాడ్యుయేట్ అతను. ఆ వీడియో కూడా దీనికి లింక్ పెడతాను, చూడండి ఒకసారి. సరే, అదే విధంగా ఇదే పార్లమెంటు వర్గానికి, నరసరావుపేట పార్లమెంటు వర్గానికి సంబంధించినటువంటి మాచర్ల నియోజకవర్గం, దీనికి చాలా విశేషం ఉంది మాచర్ల నియోజకవర్గానికి. అందుకని ప్రత్యేకంగా నా ప్రచార కార్యక్రమంలో నేను చేస్తున్నటువంటి సర్వేలలో చూస్తున్నటువంటి ప్రదేశాల్లో మాచర్ల నియోజకవర్గాన్ని నేను ఒక మోడల్ కింద తీసుకుందామన్న ఉద్దేశంతో వచ్చాను. ఎందుకంటే పల్నాడు ప్రాంతం అంటే కొట్లాటలు ఉంటాయి, తలకాయలు నరుక్కుపోతారు, అంతా కూడాను ఫ్యాక్షనిజం ఎక్కువగా ఉంటుంది, ప్రజలు అనాగరికులు, చదువు సంధ్య లేనటువంటి వాళ్ళు అనేటువంటి అభిప్రాయం ఉంటుంది. కానీ ఇది చాలా తప్పుడు అభిప్రాయం. మీరు అనుకున్నట్టు పల్నాడు ఏరియా ఆ విధంగా ఉండదు. నేను కూడా నా ప్రాంతానికి సంబంధించినటువంటి వాడిని. ఒక్క విషయం చెప్తాను చూడండి. మీరు 1930 సంవత్సరంలోనే మాచర్ల నుంచి గుంటూరుకి రైల్వే లైన్ ఉంది. మీలో ఎంతమందికి తెలుసు? అదేవిధంగాను గుంటూరులో కలెక్టరేట్ ఉన్నప్పుడు, బ్రిటిషర్స్ దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు గుంటూరులో కలెక్టరేట్ ఉండేది. గుంటూరు నుంచి నాగార్జున సాగర్ వరకు కూడాను రోడ్డు మార్గం కూడా ఉండేది. కనీసము 70-80 సంవత్సరాల కిందనే అక్కడ రోడ్డు మార్గాలు కూడా ఉన్నాయి. ఆ రోడ్డు మార్గాలను ఇప్పుడు ఎక్స్పాండ్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. 1955 డిసెంబర్ 10వ తారీఖున జవహర్లాల్ నెహ్రూ గారు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి ఫౌండేషన్ వేయడానికి వచ్చారు. ఆ రోజుల్లో ఉన్నటువంటి తక్కువ రిసోర్సెస్తోనే నాగార్జున సాగర్, బాక్రానంగల్, హీరాకుడ్ ఈ 3 ప్రాజెక్ట్స్ను కూడాను నేషనల్ ప్రాజెక్ట్స్ కింద టేకప్ చేశారు. ఇది మనందరికీ తెలిసిందే. 610 అడుగుల ఎత్తు ఉంటుంది, 590 అడుగుల వరకు నీళ్లు స్టోర్ చేసుకోవచ్చు, 24 హైడ్రాలికల్లీ ఆపరేటెడ్ గేట్స్ అనేటువంటిది ఇండియాలో ఫస్ట్ టైం జీసప్ అండ్ కంపెనీ వాళ్ళు పెట్టారు. మీకు బాగా తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారు కదా, సుబ్బరామిరెడ్డి గారు, జనాలందరికీ బాగా తెలుసు కదా. సుబ్బరామిరెడ్డి గారు, గుణపాటి వెంకటకృష్ణారెడ్డి గారు, సీనయ్య అండ్ కంపెనీ, వాళ్ళ ముగ్గురే బేసిక్ కాంట్రాక్టర్స్ అనమాట. నేను కూడాను మాచర్లలో ఇంచుమించుగా నా చిన్నతనంలో ఉన్నాను. మా నాన్నగారు నెల్లూరు జిల్లాలోని ముత్తుకూరులో డాక్టర్గా పనిచేస్తున్నప్పుడు మీరు కూడా మాతో పాటు వస్తే బాగుంటుందండి అని వాళ్ళు తీసుకొచ్చారు. కేసీపీ కూడాను అప్పుడే పెట్టారు. కృష్ణా సిమెంట్ ప్రోడక్ట్స్ వెలగపూడి రామకృష్ణ గారు పెట్టారు. అది వెలగపూడి రామకృష్ణ గారు అంటే జనాలందరికీ పెద్దగా పరిచయం లేకపోవచ్చేమో, కానీ వెలగపూడి రామకృష్ణరావు గారు 1944వ సంవత్సరంలో ఐసీఎస్ ఆఫీసర్ అయిన, గుర్తుపెట్టుకోవాలి ఈ డేట్. అది 1944వ సంవత్సరం. అంటే మన భారతదేశానికి ఇంకా స్వాతంత్రం కూడా రాలా. ఐసీఎస్ ఆఫీసర్ అంటే ఇప్పుడు మనకు ఐఏఎస్ ఆఫీసర్స్ని ఎలాగైతే అనుకుంటామో అప్పుడు ఆయన ఐసీఎస్ ఆఫీసర్ అనమాట. సర్వీస్లో ఉన్నటువంటి వ్యక్తి ఈ దేశానికి ఏదో చేయాలి అనే ఉద్దేశంతో రిజైన్ చేసి కేసీపీ పెట్టారు. ఆ కేసీపీ కంపెనీకి నేను సీఏ చేస్తున్నప్పుడు ఆడిటర్గా కూడా వెళ్ళేవాడిని. నేను కూడా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి 1955వ సంవత్సరంలో ఫస్ట్ టైం పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడినప్పుడు మా బాబాయ్ గారు మందపాటి నాగిరెడ్డి గారే ఫస్ట్ టైం అక్కడి నుంచి గెలిచారు. దాని తర్వాత మా బాబాయే ఇంకొక ఆయన వెన్నా లింగారెడ్డి గారండి 1967లో ఆయన గెలిచారు. సరే, మధ్యలో జూలకంటి నాగిరెడ్డి గారు వచ్చారు, ఇండిపెండెంట్గా ఆయన గెలిచారు.
టీడీపీ పార్టీలో జాయిన్ అయినటువంటి ఏమైనా దుర్గమ్మ గారు కూడా వచ్చారు. వాస్తవం చెప్పుకోవాలి అంటే నిజాల కిందనే చెప్పుకోవాలి. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి పొద్దుతమాన అబద్ధాలు చెప్పకూడదు. ఓకే, దుర్గమ్మ గారి టైంలోనే నాగార్జున సాగర్ మీద దగ్గర కొత్త బ్రిడ్జి వచ్చింది, తెలంగాణ ఆంధ్రాన్ని కలుపుతుంది. ఇట్స్ ఎ క్రెడిట్, ఆమె చేసినటువంటి దాని మూలకంగానే వచ్చింది. కానీ గ్రౌండ్ రియాలిటీస్లో ఏంటంటే ప్రజలతోటి అనుసంధానం అయినప్పుడు వాళ్ళ అభిప్రాయ సేకరణ అది తీసుకుంటే ఎస్పెషల్లీ మాచర్లలో ఆరోగ్య వ్యవస్థ చండాలంగా ఉంది, దరిద్రంగా ఉంది. హాస్పిటల్లో మందులు ఉండవు, డాక్టర్లు ఉండరు, సరిగా రిసీవ్ చేసుకోరు, హాస్పిటల్కి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది, అసలు అక్కడ ఏమి జరుగుతుంది అని ఈ పని బాట లేనటువంటి వాళ్ళందరూ దుష్ప్రచారాలు చేయడం మొదలుపెట్టారు. ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్. మాచర్లలో ఉండేటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ అనేటువంటిది చక్కగానే పనిచేస్తుంది. 50 పడకల ఆసుపత్రి అది. 12 విభాగాలలో ఓపీ ట్రీట్మెంట్ ఉంటుంది. ఓపీ అంటే ఏంటంటే వచ్చి చూపించుకొని వెళ్ళడం అనమాట. ఓపీ విభాగం అంటారు దాన్ని. 12 విభాగాల్లో ఓపీ విభాగం ఉంది. ఈఎన్టీ ఉంది, ట్యూబర్క్లోసిస్ ఉంది, మోకాళ్ళకి సంబంధించింది ఉంది, కంటికి సంబంధించింది ఉంది. ఇట్లాంటివన్నీ కూడా చాలా విభాగాలు ఉన్నాయి. ఆపరేషన్స్ జరుగుతుంటాయి. కొన్ని అవార్డ్స్ కూడా వచ్చాయి ఆ హాస్పిటల్లోకి, ఎస్పెషల్లీ కరోనా టైంలో వాళ్ళు అందించిన సేవల కోసం. డయాలసిస్ సెంటర్ కూడా ఉంది. ఆ డయాలసిస్ సెంటర్ అనేటువంటిది అపోలో వాళ్ళ సౌజన్యంతో కలిసి పెట్టారనమాట. అది 24/7 365 days డయాలసిస్ కూడాను ఇచ్చేటువంటి సౌకర్యం ఉంది అక్కడ. ఇంతకుముందు పాపం ఆ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలు డయాలసిస్ కనుక వెళ్ళాలంటే గుంటూరు, నరసరావుపేట వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అక్కడే ఫెసిలిటీ అవుతుంది. మరి వీళ్ళు ఈ విధంగా దుష్ప్రచారాలు ఎందుకు చేస్తున్నారు అనేటువంటిది వాళ్ళ విజ్ఞతకి వదిలేద్దామా, లేదంటే ఇలాంటి దుష్ప్రచారాలు చేసేటువంటి వాళ్ళని ఏమన్నా మరి చెప్పు దెబ్బలు ఏమన్నా కొడతారా అనేటువంటిది నేను మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. మా నాన్నగారు కూడా డాక్టరే. ఆయన కూడా 4 సంవత్సరాలు మాచర్లలోనే ఉన్నారు. అదేదో వేణుగోపాల స్వామి టెంపుల్ ఏదో ఉండాలి, ఆ టెంపుల్ లైన్లో ఉంటామని చెప్పేవాళ్ళు. మేము హైదరాబాద్లో చదువుకుంటున్నప్పుడు హైదరాబాద్ నుంచి దాచేపల్లి కనుక రావాలంటే నాగార్జున సాగర్ డ్యామ్ మీద నుంచే వచ్చేవాళ్ళం. ఆ బ్రిడ్జి కొట్టుకుపోయింది 1965లో వచ్చిన వరదల్లో. కొట్టుకుపోయినప్పుడు డ్యామ్ కింద నుంచే వచ్చేవాళ్ళం అనమాట. అప్పుడు చూసేవాళ్ళం అనమాట. అది మంచెలు కట్టుకొని ఆ డ్యామ్ ఎలా కడుతున్నారండి. అంటే ఇప్పుడంటే డ్యామ్స్ అంటే క్రెయిన్స్ అవి ఉంటాయి, అయిపోతాయి. సరే, మన చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు పోలవరం డ్యామ్ని ఎట్లా సర్వనాశనం చేశాడో మనం చూసాము. డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతిన్నది, సో ఆన్ అండ్ సో ఫోర్త్. ఎనీహౌ తర్వాత చెప్పుకుంటాం. హెల్త్ విషయంకి వస్తే మటుకు మాచర్ల హాస్పిటల్ ఈజ్ ఎక్సలెంట్, నో డౌట్ అబౌట్ దట్. అనవసరంగా ఇలాంటి దుష్ప్రచారాలు నమ్మకండి. 50 బెడ్ కెపాసిటీ ఉన్న దాంట్లో 150 డెలివరీస్ చేయడం అనేసి అంటే నాట్ ఏ జోక్. బ్లడ్ బ్యాంక్ కూడా పెట్టారు ఇప్పుడు. మరి ఇలాంటి దుష్ప్రచారాలు ఎందుకు చేస్తారని నాకైతే తెలియదు. ప్రత్యేకంగా ఈ దుష్ప్రచారాలు వచ్చిన తర్వాతనే అసలు దీని సంగతి ఏందో చూద్దామన్న ఉద్దేశంతో నేను అక్కడికి వచ్చాను. నేను హాస్పిటల్ చక్కగానే ఉంది, మందులు కూడాను ఉన్నాయి, ఎప్పటికప్పుడు మందులు సప్లై కూడా చేస్తున్నారు. దెన్ బ్లడ్ బ్యాంక్ కూడా ఉంది. డాక్టర్స్ అందరు కూడా చక్కగానే మాట్లాడారు. నేను వాళ్ళతోటి మాట్లాడాను. నేను కూడా డాక్టర్ సన్నేనండి, సో ఆన్ అండ్ సో ఫోర్త్ అంటే వాళ్ళు చాలామంది అన్నారనమాట. మీ వీడియోస్ అన్ని మేము చూస్తుంటామండి, కానీ మీరు ఈ ప్రాంతానికి సంబంధించిన వారన్న సంగతి మీరు ఇప్పుడు చెప్తే తెలుస్తుంది మాకు, అది ఇది అనేసి అన్నారు. చక్కటి ఇంటరాక్షన్ అది జరిగింది. అది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి ఎఫర్ట్ అనమాట. నిజం చెప్పాలంటే ఇది వాళ్ళ వంశము ఎట్లాంటిది సంగతి సమాచారం అందరికీ తెలిసిందే, ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నాకు తెలిసినంతవరకు ఆయన వైసీపీ తరఫున ఈసారి కూడాను మళ్ళీ గెలుస్తాడు, 3వసారి కూడాను. ప్రధానంగా 2 విషయాల్లో మటుకు ఆయన చాలా చక్కటి శ్రద్ధ చూపించినట్టే కనపడుతుంది. ఒకటేమో ఈ వైద్య రంగానికి సంబంధించినటువంటిది నాకు తెలిసినంత వరకు, చూసినంత వరకు, అక్కడ డాక్టర్స్ తోటి ఇంటరాక్ట్ అయ్యి తెలుసుకున్నంత వరకు, కొంతమంది ప్రజలను కూడా అడిగితే తెలుసుకున్నంత వరకు జరిగింది. ఇప్పుడు దాన్ని 100 బెడ్ హాస్పిటల్కి అప్గ్రేడ్ చేయడానికి సిద్ధపడుతున్నారు. ఎక్స్రే ఎక్విప్మెంట్ కూడా ఉంది. అన్ని రకాలైనటువంటి వైద్య సదుపాయాలు కూడా అందుతూనే ఉన్నాయి. ప్రజలు దయచేసి వాటిని ఉపయోగించుకోండి. ఈ అబద్ధాలని, తప్పుడు ప్రచారాలని దయచేసి నమ్మకండి. మీరు ప్రత్యేకంగా ఈ వీడియో చేయడంలో ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఈ టీడీపీ వాళ్ళు పని బాట లేకుండా చేసేటువంటి దుష్ప్రచారాలని ప్రజలకి వివరంగా చూసి తెలుసుకొని చేద్దామన్నటువంటి ఉద్దేశంతో చేస్తున్నాను. నేను వైద్యానికి సంబంధించినంత వరకు ఎవరైనా సరే మాచర్లలో వైద్య సేవలు లేవు అంటే మటుకు
మరి ఇంకా ఎలక్షన్ టైంలో నేనంటే బాగుండదో కానీ మామూలుగా కనుకైతే మటుకు చెప్పు తీసి కొట్టాల్సిన పరిస్థితి. ఆ మాత్రం బుద్ధి జ్ఞానం ఉండదండి వాళ్ళకి, చూసేవాళ్ళకి. కళ్ళు దొబ్బినాయా? చూడద్దా వాళ్ళు? హాస్పిటల్ ఎలా ఉంది, లోపల ఎంతమంది డాక్టర్లు ఉన్నారు, నర్సులు ఉన్నారు, మేల్ నర్సులు ఎంతమంది, బెడ్ కెపాసిటీ ఏంటి, డయాలసిస్ ఎలా జరుగుతుంది అనేటువంటిది చూడాలి కదా. చూడకుండా ఏదో నోటికొచ్చిన అడ్డమైన వాగుడు వాగితే సరిపోయిందా? నేను ప్రత్యేకంగా ఈ వీడియో చేయడానికి కారణం ఇదే. ప్రజలలోకి తీసుకెళ్లేటువంటి ఇటువంటి తప్పుడు ప్రచారాలను నమ్మకండి, ఖండించి తీరాలి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు చాలా ఎఫర్ట్ పెట్టాడు దీనికోసం. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు మరొక్కసారి ఎమ్మెల్యేగా ఎన్నిక కాబోతున్నారు. ఈ ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు నేను చూసినటువంటివి, నేను విన్నటువంటివి, ప్రాక్టికల్గా చూసినవి మీకు వర్ణించాను. నేను తప్పుడు సమాచారం ఇచ్చేటువంటి తప్పులు చేసేటువంటి వాళ్ళని చెప్పు తీసి కొడతారో, పోతే పోనీ పిచ్చిముండవాళ్ళకి లేదా అనుకుంటారు. మనకు తెలియదా అసలు వ్యవహారం ఏందో? హాస్పిటల్ సేవలు అందుకున్న వాళ్ళకి మనకు తెలియదా అని జనాలు అనుకుంటారో ప్రజల విజ్ఞతగా వదిలేద్దాం.